టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ వెంటే ఉండి తెలంగాణను సాధించిన ఘనత మాజీ బోయినపల్లి వినోద్ కుమార్ కు దక్కుతుందన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు 2004లో హన్మకొండ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన వినోద్ కుమార్ తెలంగాణ సాధన కోసం ఎంతటి త్యాగాలకైనా వెనకాడలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం మోసం చేయడంతో 2008 ఫిబ్రవరి రోజున ప్రకటన చేసి ప్రకటన మేరకు 2008 మార్చి 3వ తేదీన రాజీనామా చేశారు. బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా చేసి 16 ఏళ్లు అవుతున్న సందర్భంగా కరీంనగర్లోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు నాటి వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కొట్లాడిన చరిత్ర బోయినపల్లి వినోద్ కుమార్కి దక్కుతుందన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు కూడా ఆలోచన చేయాలని, నిత్యం ప్రజల కోసం ఈ ఆలోచన చేసే బోయినపల్లి వినోద్ కుమార్ను రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరారు. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహిత వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు వెంటున్నటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు 3/3/2008 రోజు తను ఎంపీ పదవికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతున్నది. అంటే వినోద్ కుమార్ గారి రాజకీయ జీవితము త్యాగాల పునాదుల మీద ఉన్నదనే విషయం తప్పకుండా కరీంనగర్ ప్రజలు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వినోద్ కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసమో కాదు, లేకపోతే ఇంకే ఇతర అవకాశాల కోసం రాలేదు. కేవలం తెలంగాణ అంశం గురించి కేసీఆర్ గారు వెంట నడిచి సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేసుకుంటా తెలంగాణకు రావాల్సిన అన్ని విషయాల్లో తన మాటను పార్లమెంట్లో కఠినంగా గట్టిగా వినిపించిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఆ రోజు కేసీఆర్ గారు వెంట ఉండి సుమారు 300 పార్టీలతోటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుకూలంగా ఉత్తరాలు సేకరించిన గొప్ప వ్యక్తి ఇవాళ మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు అవగాహన లేకుండా వినోద్ కుమార్ గారి గురించి మాట్లాడతారు. నేను వారికి ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా. మీరు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కానీ, తెలంగాణ కోసం మంచి కోసం చేయడానికి ఎన్నడైనా మీరు ఇటువంటి త్యాగాలు చేసినా అని చెప్పి నేను ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులను నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారి వెంట ఆ రోజు నుండి నేటి వరకు కుడిభుజంగా ఉంటూ తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని 3/3/2008 హన్మకొండ ఎంపీ పదవికి రాజీనామా గడ్డిపోతో సమానం అని చెప్పేసి, నాకు తెలంగాణ ఆకాంక్ష ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యం అని చెప్పేసి ఎంపీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు రాజీనామా చేసే కంటే 3 రోజుల ముందు గద్దర్ గారు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్కు బీజేపీ నుండి ఎల్కే అద్వానీ గారు, కాంగ్రెస్ నుండి కాకా వెంకటస్వామి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళి స్పష్టంగా చెప్పారు, మా ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆ రోజు యూపీఏ ప్రభుత్వం చేరాం, మమ్మల్ని మోసం చేసింది. ఆ మోసం చేసిన దానికి మేము ఈరోజు రాజీనామా చేస్తున్నాం, మేము తాడో పేడో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి ఆ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ రోజు మళ్ళొక్కసారి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.